ఏమే కోడలా, సమయం కావచ్చింది. పిల్లలు స్కూల్కి సిద్ధమయ్యారా? సిద్ధం చేశాను అత్తయ్య. టిఫిన్ బాక్స్ సర్దుతున్నా. వెళ్ళిరండర్రా పిల్లలు. రాజు, ఇంతకి హోంవర్క్ చేసావా? అయ్యయ్యో, నిన్న ఆటల్లో పడి హోంవర్క్ సంగతే మర్చిపోయాను. అమ్మో, ఇప్పుడు టీచర్ ఏమంటుందో ఏమో. నిన్ను ఏమంటుందో ఏమో కానీ నన్ను మాత్రం మెచ్చుకుంటుంది. నిన్ను మాత్రమే మెచ్చుకోవడానికి నీకేమైనా కొమ్ములున్నాయా? కొమ్ములు కాదు మొద్దు, నేను నిన్న బుద్ధిగా ఇంట్లో కూర్చొని హోంవర్క్ చేసేసాగా. నేనేమి నీలాగా ఎప్పుడు ఆటల్లో పడి హోంవర్క్ మర్చిపోతాననుకున్నావా? నువ్వు చేసావు, మరి పింకీ నాని చేయాలిగా. నువ్వేమీ శ్రమపడి మా ఇద్దరి గురించి పట్టించుకోక్కర్లేదు. మా ఇద్దరివి కూడా అయిపోయాయి. ఇకపోతే మిగిలింది నువ్వు ఒక్కడివే. ఒరే నాని, నువ్వెంత తెలివి మీరిపోయావురా. నాతో ఆడుకున్నట్టే ఉండి నాకు చెప్పకుండా హోంవర్క్ చేసేస్తావా? చెప్పినా మాత్రం ఏం లాభం? నీకు ఆటల మీద ఉన్న ఇంట్రెస్ట్ చదువు మీద లేదుగా. అందుకే చెప్పకుండా నా పని నేను చూసుకున్నా. టీచర్తో దెబ్బలు తిన్నా, తిట్లు తిన్నా నువ్వే గాని మేం కాదుగా. మొత్తం మీద ఈ రోజు నీ వల్ల మాకు క్లాస్లో మంచి టైం పాస్. అవును, టీచర్ తిడుతుంటే వాడి మొహం చూడాలి. చిన్న తప్పు వల్ల అందరితో మాటలు పడాల్సి వస్తుంది. ఎలాగైనా ఏదో ఒక మంచి పని చేసి అందరి చేత శబాష్ అనిపించుకోవాలి. ఏంటి ఇక్కడున్నావు? లోపలికి రావా? నేను కాసేపు ఆడుకొని వస్తా. ఏంటి అంతా చిందరవందరగా ఉంది? ఐడియా, టీచర్ వచ్చేలోగా మొత్తం శుభ్రం చేసేస్తే మంచి ఇంప్రెషన్ కొట్టేయచ్చు. గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు క్లాస్ మొత్తం చాలా శుభ్రంగా ఉంది. బోర్డు కూడా క్లీన్ గా ఉంది. ఇంతకీ ఎవరు శుభ్రం చేశారు? అలా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు. ఎవరు శుభ్రం చేశారో చెప్పండి. నేనే చేశాను టీచర్. వెరీ గుడ్ రాజు. చూసారా పిల్లలు, మీరందరూ రాజుని చూసి నేర్చుకోవాలి. సరే, ఇప్పుడు అందరూ ఒక్కొక్కరుగా వచ్చి నాకు హోంవర్క్ చూపించండి.
సారీ టీచర్, నేను ఈరోజు హోంవర్క్ చేయలేదు. ఎందుకని రాజు? నువ్వు చేసేవి మంచి పనులే, కానీ నువ్వు చదువుని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రోజుకి నిన్ను వదిలేస్తాను, కానీ రేపటి నుంచి మాత్రం తప్పకుండా హోంవర్క్ చేసి రావాలి, సరేనా? సరే టీచర్. ఓకే పిల్లలు, మీ అందరికీ ఈరోజు ఒక హోంవర్క్ చెప్తాను, తప్పకుండా చేసుకొని రావాలి, సరేనా? సరే టీచర్. మీరందరూ ఈ విషయం గురించి తెలుసుకొని నాకు రేపు వచ్చి చెప్పాలి, ఓకేనా? సరే, ఇప్పుడు ఒక్కొక్కరుగా వచ్చి నిన్న చెప్పిన పాఠాన్ని చదవండి. నానమ్మ, ఈరోజు మా స్కూల్లో టీచర్ ఒక హోంవర్క్ ఇచ్చింది. అన్నమాటకి కట్టుపడడం అంటే ఏమిటో తెలుసుకొని రావాలని చెప్పింది. అసలు అన్నమాటకి కట్టుపడడం అంటే ఏంటి నానమ్మా? ఓహో, మీ టీచర్ మీకు మంచి హోంవర్కే ఇచ్చింది. స్కూల్లో పాఠాలేగాక మీకు మంచి విషయాలను గురించి తెలుసుకునేటందుకు ఈ హోంవర్క్ ఇచ్చారన్నమాట. సరే, మీరు అన్నమాట మీద నిలబట్టం అంటే ఏమిటో మాటల్లో చెప్పే కన్నా ఒక కథగా చెప్తాను, వినండర్రా పిల్లలు. అనగనగా ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడికి గంగా అనే గోవుండు. దానికి 3 గదుల వయసు గల ఒక దూడపిల్ల ఉంది. ఆ గోవుకి తన దూడపిల్ల అంటే మహాప్రాణం. రోజు ఆ బ్రాహ్మణుడి ఇంటి దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్ళి గడ్డి మేసి తిరిగి వచ్చి తన పిల్లకు పాలిచ్చి రోజులాగానే తన పొద్దున్నే మేత కోసం అడవి వైపు సమీపించి ఆహా, ఈ రోజు నేను లేచిన వేళ బాగుంది. కష్టపడకుండా 2 రోజులకు సరిపడా ఆహారం దొరికింది. అసలే ఆకలి మీద ఉన్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీన్ని చంపి తినేయాలి. ఆకుపులి రాజా, నన్ను చంపే ముందు ఒక మాట. నన్ను చంపడం నీకొక లెక్క కాదు. ఎప్పుడైతే నీకు ఎదురుపడ్డానో అప్పుడే నా ప్రాణాలపై ఆశను విడు. కానీ నేను చావబోయే ముందు ఒక ముఖ్యమైన పని చేయాల్సి ఉంది. అందుకు అనుమతి ఇవ్వమని నిన్ను వేడుకుంటున్నాను. ఏమిటి ఆ ముఖ్యమైన పని? నాకు మా యజమాని ఇంటి దగ్గర 3 రోజుల దూడపిల్ల ఉంది. దానికి తిండి పెట్టాలన్నా ఆలనా పాలనా చూడాలన్నా నేనే. వచ్చే ముందు నేను మేత మేసి తిరిగి వస్తానని దానికి మాటిచ్చాను. కనుక నేను వెళ్ళి దానికి పాలిచ్చి జాగ్రత్తలు చెప్పి వస్తాను. నీ తెలివికి నేను అభినందిస్తున్నాను.
తెలివిగా నా నుండి తప్పించుకునేందుకు మంచి పథకమే వేశావు. నిన్ను నమ్మి పంపిన తరువాత మళ్ళీ తిరిగి రాకపోతే నా పరిస్థితి ఏమిటి? అందిన అవకాశాన్ని చేజార్చుకోవడానికి నేనేమి పిచ్చివాణ్ణి కాను. పులిరాజా, నేనొక ఆవుని, సాధు జంతువుని. నాకు ఇతరులకు అపకారం చేయడం, మోసం చేయడం తెలియదు. ఆ విషయం తెలిసి కూడా నన్ను అనుమానించడం నీకు సబబు కాదు. దయచేసి నన్ను నమ్ము. నేను నీ ఆకలి తీర్చాలంటే ముందుగా నా బిడ్డ ఆకలి తీర్చాలి. దయచేసి నన్ను పంపు. నేను మళ్ళీ తిరిగి వస్తానని నీకు మాటిస్తున్నాను. నీ మాటలు వింటుంటే నాకెందుకో నేను నమ్మవచ్చనే అనిపిస్తుంది. ఇప్పటిదాకా నేను ఏ జంతువుకి ఈ అవకాశం ఇవ్వలేదు. నీకు మాత్రమే ఇస్తున్నాను. దీన్ని సద్వినియోగం చేసుకుని త్వరగా తిరిగి రా. చూడు కన్నా, నేను ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. మళ్ళీ వస్తానో రానో తెలీదు. బాధపడకురా కన్నా. అన్ని వేళలా నీ వెంట లేకపోయినా నా మనసు మాత్రం నీ వెంటే ఉంటుంది. నేను లేకపోయినా జీవితాన్ని ఎదురించి నువ్వు బ్రతకాలి. అందుకు నేను కొన్ని నీతి సూక్తులు చెప్తాను, తప్పక పాటించు. ఎప్పుడూ ఇతరులకు చెడు తలపెట్టకు. సాధ్యమైనంత వరకు మంచి మాత్రమే చేయాలి. నీ యజమానిని, నీకన్నా పెద్దవారిని గౌరవించాలి. ఎన్ని కష్టాలొచ్చినా నీతి మాత్రం తప్పొద్దు, సరేనా? సరేనమ్మా, కానీ నువ్వు వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధగా ఉంది. వెళ్ళొద్దమ్మా, వెళ్ళొద్దు. తప్పదురా కన్నా. నేను తప్పకుండా వస్తానని ఒకరికి మాట ఇచ్చాను. నేను వెళ్ళాలి. పులిరాజా, నేను నీకిచ్చిన మాటపై కట్టుబడి తిరిగొచ్చాను. ఇప్పుడు నా ప్రాణాలను అర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నన్ను చంపి తిని నీ ఆకలి తీర్చుకో. అమ్మా, వెళ్ళొద్దమ్మా, వెళ్ళొద్దు. ఓ పునీత ధేనువా, నీ నిజాయితీకి నేను తలవంచుచున్నాను. అన్నమాటపై నిలబడి ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డా. అటువంటి నిన్ను నేను ఎలా చంపగలను? అత్యంత కఠోరమైన నా మనసుని నువ్వు కరిగించావు. నీ బిడ్డపై నీకున్న వాత్సల్యాన్ని చూసి నా కళ్ళు చెమర్చాయి. నేను ఒక బిడ్డకి తండ్రినేనని గుర్తు చేసింది. ఇంతటి పునీతురాలైన నిన్ను